పాత బస్తీలో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ను జీవీకేకు అప్పచెప్పడంతో పాటు సిటీలో రోడ్ల అభివృద్ది, విస్తరణ అంశాలకు పచ్చజెండా ఊపింది స్టాండింగ్ కమిటీ. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ 7 కీలక అంశాలపై చర్చించింది. జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ను జీవీకే ఈఎంఆర్ఐకి అప్పచెప్పేందుకు నిర్ణయించింది. 3 ఏళ్ల నిర్వహణ కోసం జీవీకేకు 2,24 లక్షల రూపాయలు చెల్లించనుంది బల్దియా. జీహెచ్ఎంసీకి వచ్చే ఎమర్జెన్సీ కాల్స్ ను డయల్ 100 తో అనుసంధానం చేసే ప్రక్రియకు ఓకే చెప్పింది స్టాండింగ్ కమిటీ. చార్మినార్ పెడిస్ట్రియన్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బల్దియా స్టాండింగ్ కమిటీ. ఇక్కడ ఆస్తులు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ పథకంలో ఇళ్లిచ్చేందుకు ఆమోదం తెలిపింది. మిట్టికా షేర్ నుంచి లాడ్ బజార్ వరకు ఇంటర్నల్ రోడ్స్, టపాచపుత్ర పిఎస్ నుంచి రాయల్ సీ హోటల్, సలీం హోటల్, జామా మసీద్, షాహిద్ నగర్ మీదుగా ఆసిఫ్ నగర్ వరకు నిర్మిస్తున్న 80 ఫీట్ల రోడ్డులో 310 ఆస్తుల సేకరణకు ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై క్యాపింగ్ కు అవసరమైన నిధులను స్వచ్ఛ భారత్ నిధుల నుంచి మంజూరు చేయాలని కేంద్ర సర్కార్ కి ప్రతిపాదనలు పంపనున్నారు. నగరంలోని సినిమా హాళ్లపై ఫోకస్ చేసింది బల్దియా. అక్కడ జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు సిద్ధమైంది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ తదితర వ్యాపార సంస్థల్లో కూల్ డ్రింక్లు, తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నందున వాటి నియంత్రణకు ఓ టీం సిద్ధం చేశారు. పనిలో పనిగా కార్పొరేటర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా, ఫోన్ బిల్లుల కోసం నివేదికను ప్రభుత్వ ఆమోదానికి పంపాలని డిసైడ్ చేశారు.